దేవుని రండి కీర్తించెదం రాజాదిరాజుని చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తునాథుని. కూలద్రోయ దేవా, మా ముందున్నటువంటి సకల ఆటంకములు దివ్యకారుణ్యమూర్తి యేసు క్రీస్తు కృపతో కరుణతో కూలిపోవునగా కాని ప్రార్థిస్తున్నాం. బిడ్డలారా కలిసి ఈ ఆరాధన పాట పాడుకుందాం. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. ఎరికో గోడలు కూలద్రోయా, ప్రభువును స్తుతించెదం. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును స్తోగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. బాధలు, వేదనలు, దుఃఖ దురితములు దివ్యకారుణ్యమూర్తి యేసు క్రీస్తు సన్నిధ్యములో నయమైపోయినట్లుగా, విడుదల కలిగినట్లుగా బిడ్డలారా ఈ ఆరాధనలో భక్తితో విశ్వాసముతో మనం ఈ పాటను పాడుకుందాం. వ్యాధులం బాధలం జయించుటకు ప్రభువును పొగడెదము. వ్యాధులన్ బాధలను జయించుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును స్తుతించెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును స్తుతించెదము.
హల్లెలూయా 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 ప్రియ సహోదరి సహోదరు, రెండు చేతులు జోడించి ఒక్క నిమిషం కళ్ళ మూసుకుందాం. దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు నొవేన 4వ రోజు ఈ ఆరాధనలో పాల్గొనే అవకాశము దేవుడు మనకు ప్రసాదించి ఉన్నారు. త్రైత్విక దేవుని యొక్క సాన్నిధ్యములో ఈ బలిపీఠము నుండి దివ్య సప్రసాదము నుండి ప్రవహిస్తున్న కృపా సాగరములో నీవు నీ కుటుంబము మునిగి తీరాలని, తన విధిని అనుభవించాలని దాహముతో మనం ఆ పాదాల చెంద వచ్చి ఉందాం. దేవా, చలన చూపుతో మమ్మల్ని చూడండి. మేము చేస్తున్న ఈ దివ్య కారుణ్య జపమాల ప్రార్థనలు నీకు స్వీకార్యమగునుగాక. ఏ ఇంట్లో అయితే ఈ ఆరాధన జరుగుతూ ఉంటుందో, ఏ కుటుంబ సభ్యులైతే కలిసి ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో వారందరికీ ఆ కృప కరుణ సమృద్ధిగా మన దేవుడు ప్రసాదించునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారం కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ పరమా దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనా స్తుతి స్తోత్ర నమస్కారము కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియబిడ్డలారా, దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు నొవేన 4వ రోజు మనము దివ్యకారుణ్య పటము, ద పిక్చర్ ఆఫ్ డివైన్ మర్సీని గురించే మనము ఈరోజు ధ్యానిస్తున్నాం. యాక్చువల్లీ చెప్పాలంటే యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి ఇచ్చిన దర్శనం అంతా కూడా, నా సోదరి, ఒక డైరీ తీసుకుని నేను నీకు తెలియచేసినవి అన్నీ కూడా రాసుకోమని యేసుక్రీస్తు చెప్పారు. అందువలన సిస్టర్ ఫౌస్టినా ఏం చేసిందంటే, దర్శనంలో యేసుక్రీస్తు తెలియచేసినవి అన్నీ కూడా తన ఒక డైరీలో ఆయన కంప్లీట్ రాసి పెట్టారు. అందుకే ద డైరీ ఆఫ్ సిస్టర్ ఫౌస్టినా అంట. ఎందుకంటే ఆమె రాసింది ఆ డైరీలో ఉంది. ప్రియబిడ్డలారా, ఆ డైరీలో పేజీ నంబర్ 570, 570 పేజీలో యేసుక్రీస్తు చూపించినటువంటి దివ్యకారుణ్య పటము సంబంధమైనటువంటి అన్ని డీటెయిల్స్ అందులో ఉన్నాయి. నేను ఇప్పుడు బిడ్డలారా ఈ పటమును గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతుండగా మీరు
శ్రద్ధతో మీరు ఆ పటాన్ని మీరు చూడాలి. ఒకవేళ మీకు ఈ పటం చాలా సుపరిచితమైతే మీకు అది ఆల్రెడీ అర్థమవుతుంది. లేకుండా మీ శ్రద్ధతో ఇది వినండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. యాక్చువల్లీ యేసుక్రీస్తు ఆ దివ్యకారుణ్య పటమును చూపించి, ఈ పటము ఒక పెయింటర్తో యేసుక్రీస్తు చూపించినట్లే పెయింటింగ్ చేయమని యేసుక్రీస్తు ఫౌస్టీనా సిస్టర్ని అడిగారు. అప్పుడు ఆ ఫౌస్టీనా అమ్మ యూజిన్ కసిమరోస్కీ అనేటువంటి ఒక ఆర్టిస్ట్ని పిలిపించి యేసుక్రీస్తు చూపించినటువంటి అదే దివ్యకారుణ్య పటము అతనితో పెయింటింగ్ చేపించారు. 1934వ సంవత్సరంలో ఇన్ 1934 మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తు దివ్యకారుణ్య పటమును పెయింటింగ్ చేయటం జరిగింది ఈ యూజిన్ అనేటువంటి ఆర్టిస్ట్ ద్వారా. బిడ్లారా, కానీ ఫౌస్టీనా సిస్టర్ చూస్తే యేసుక్రీస్తు నిజంగా దర్శనంలో ప్రత్యక్షమై చూపించినటువంటి ఆ దర్శనం ఈ యూజిన్ కసిమరోస్కీ చేసినటువంటి పెయింటింగ్, ఈ రెండింటికి అసలు పోలికే లేదు. కోర్స్ ఒక పెయింటర్గా ఆయన పెయింటింగ్ చేశాడు, అది కరెక్టే. కానీ ఒరిజినల్లీ యేసుక్రీస్తు చూపించిన దర్శనంతో పోలించి చూస్తే ఏమీ లేదు. అప్పుడు సిస్టర్కి చాలా బాధ కలిగిందంట. అప్పుడు యేసుక్రీస్తు చెప్పిన ఒక మాట ఉంటుంది, నాట్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ ద కలర్ నార్ ఇన్ ద బ్రష్ లై ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఇమేజ్ బట్ ఇన్ మై గ్రేస్ అని అన్నారు. అనగా ఒక ఆర్టిస్ట్కి కలిగి ఉన్నటువంటి తలాంతుల మీద కానీ తన చేతులు ఉన్నటువంటి బ్రష్తో చేసిన పెయింటింగ్లో కాదు, కానీ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే నా కరుణ మీద ఉంటుంది, నా కృప మీద ఉంటుంది ముఖ్యమైన అంశము అని యేసుక్రీస్తు తెలియజేశారు. బిడ్డలారా, ఆ పిక్చర్ ఒకసారి చదువుతో మీరు చూడండి. అక్కడ యేసుక్రీస్తు ఆ పటము ఉంటుంది. ఇదే యాక్చువల్లీ 1934 సంవత్సరము ఆర్టిస్ట్ యూజిన్ కసిమరోస్కీ సిస్టర్ ఫౌస్టీనా గారి యొక్క ఆహ్వాన ప్రకారము ఆయన చేసినటువంటి పెయింటింగ్. ప్రియబిడ్డలారా, ఈ పెయింటింగ్ మీరు చూస్తే యేసుక్రీస్తు తిరుహృదయం నుండి 2 ప్రకాశ కిరణాలు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఒకటి రెడ్ కలర్లో ప్రవహిస్తూ ఉంటుంది, రెండవది వైట్ లేదా పెయిల్ కలర్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రెండు వలన ఒకటి యేసుక్రీస్తు గుండె నుంచి ప్రవహించినటువంటి రక్తమును చూపిస్తూ ఉంటుంది, రెండవది యేసుక్రీస్తు తిరుహృదయం నుండి జారిపడిన జలమును చూపిస్తుంది. ప్రియబిడ్డలారా, అయితే ఏ వ్యక్తి అయితే ఈ పటమును ఇంట్లో ప్రతిష్ఠించి ఈ పటమును గౌరవిస్తూ సన్మానిస్తూ ఆరాధిస్తారో ఆ వ్యక్తికి పిల్లరా ప్రభు యేసు తన వాగ్దాన ప్రకారము కొన్ని దీవెనలు ఆల్రెడీ ప్రామిస్ చేసి ఉన్నారు. ద సోల్ దట్ వెనరేట్స్ మై ఇమేజ్ అనగా నా ఈ పటమును ఆదరించు సన్మానించు ఆత్మ, ఆ వ్యక్తి ఆత్మ ఎప్పుడు నశించిపోవదు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ పటమును గౌరవించు సన్మానించు వ్యక్తి మరణ సమయంలో దేవుని యొక్క సాన్నిధ్యాన్ని, దేవుని యొక్క కరుణను ఆ వ్యక్తి పొందుకుంటారు. 3వ వాగ్దానం ఏంటంటే ఆ వ్యక్తిని దేవుడు మరణ సమయంలో తన మహిమలోకి చేర్చుకుంటారు అనే వాగ్దానం ఉంటుంది. 4వదిగా మనము చేసిన పాపాల వలన దేవుని యొక్క ఉగ్ర క్రోధం మనపై రాకుండా ఈ దివ్యకారుణ్య పటమును గౌరవించినటువంటి సన్మానించినటువంటి ఆదరించినటువంటి వ్యక్తికి దేవుని కృపను, దేవుని కరుణను ఆయన కృమ్మరిస్తారు, చూపిస్తారు. బిడ్డలారా, ఈ పటమును గురించి మనం పరిశుద్ధ బైబిల్ని ఆధారం చేసుకుంటూ కొన్ని ముఖ్యమైన అంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మీరు తీసుకోండి, 1 యోహాను 5వ అధ్యాయము 6వ వచనములో
యేసుక్రీస్తు ప్రక్క నుంచి ప్రవహించినటువంటి ఆ రక్తమును గురించి, ఆ నీళ్లను గురించి ఎంత చక్కగా దేవుని యొక్క పరిశుద్ధమైన వాక్కు మనకు తెలియజేస్తుంది. విందామా? 1 యోహాను 5వ అధ్యాయము 6వ వచనం విందామా? ప్రత్యక్షమైన వ్యక్తి యేసుక్రీస్తే. ఆయన జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆయన కేవలము జలముతోడనే కాక జలముతోనూ రక్తముతోనూ వచ్చెను. పిల్లరా, ఈ ఇమేజ్ మీరు మళ్ళీ చూడండి. యేసుక్రీస్తు కేవలము జలముతోడనే మాత్రము కాక జలముతోడను రక్తముతోడను వచ్చును అనగా యేసుక్రీస్తు మనుష్యావతారం ఎత్తినది రక్తము ద్వారాను జలము ద్వారా అని 1 యోహాను 5:6 వచనములో వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకే ఆ యేసుక్రీస్తు తిరుహృదయం నుండి బిడ్డలారా ఆ రక్తమును జలము ప్రవహిస్తూ ఉంటుంది. ఎందుకంటే అది తన యొక్క మనుష్యావతారానికి సూచన. ఇది మొదటిది. రెండవదిగా బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 34-35 చదివితే యేసుక్రీస్తు కలువరి శిలువపై వేలాడుతూ ఉండగా ఆయన నిజంగా మరణించాడా అని నిరూపించుకోవటానికి బండ్రోతుడు ఒక్కడు ఈటచ్చో యేసుక్రీస్తు బల్లముతో ఆయన ప్రక్కను పొడిచారు. ప్రక్కన పొడిచినప్పుడు అక్కడి నుంచి నీళ్లు రక్తము స్రవించును అని వాక్యం పలుకుతుంది. వింటామా? 1 యోహాను సువార్త 19వ అధ్యాయము 34-35 వచనం. కానీ సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు. పిల్లరా, యేసుక్రీస్తు ప్రక్క నుండి రక్తమును నీళ్లు స్రవించను, విచ్ మీన్స్ ఆయన నిజంగా మరణించాడు అనే దానికి ఒక రుజువు మొట్టమొదటిగా. రెండవదిగా ఆయన గుండె నుండి చివరి బిందు రక్తము కూడా జలము కూడా మానవుల కోసం సంపూర్తిగా ఆయన తనను తాను ధారపోశాడు. అందుకే యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన పలికినటువంటి 6వ మాట అంతయు సమాప్తమైనది అని చెప్పాడు. విచ్ మీన్స్ మన కోసం ధారపోయటానికి, మన రక్షణ కోసము ఇంకా ఏది కూడా ఆయన మిగిలించలేదు, అన్నీ సమాప్తమైనది. బిడ్డలారా, అందుకే యేసుక్రీస్తు తన జ్ఞానస్నానం పొందినటువంటి వేళలో మనం మత్తయి సువార్త 3వ అధ్యాయము 13-14 మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు జ్ఞానస్నానం పొందినప్పుడు నీటి వలన ఆయన జ్ఞానస్నానం పొందుకున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుపై పావ రూపం వలె దిగివచ్చును. ఆ నీరు మనం అందాక చదివినట్లుగా యేసుక్రీస్తు రక్తముతోడను జలముతోడను ఆయన వచ్చారు. ఆ జలానికి నీటి ద్వారా ఆయన పొందినటువంటి జ్ఞాన స్నానానికి ప్రియబిడ్డలారా అది సూచకమై ఉంటుంది. అందువలన యేసుక్రీస్తు జలముతోనూ రక్తముతోనూ చేయబడినటువంటి ఒక మనుష్యావతారం గురించి చూపిస్తూ ఉంటుంది. తీసుకున్నామా? యెషయా ప్రవక్త గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనములో మనం చదివితే ప్రియబిడ్డలారా, ఆయన ఒక కన్యక నుండి ఉద్భవించును, మానవ మాత్రుడుగా నరమాత్రుడుగా ఆయన జన్మించిన వాక్యం పలుకుతుంది. అలాగే మనం తీసుకున్న మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనమును కూడా యేసుక్రీస్తు మనుష్యావతారం గురించి ఆయన ఇమ్మానువేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు, ఒక మనిషిగా ఆయన పుట్టాడు, మనలో ఒక్కటిగా ఆయన జన్మించాడు అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. విందామా? మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనను ఇమ్మానువేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరునట్లు ఇదంతయు సంభవించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, అందువలన మన పోలికలో మన సారూప్యములో మనుష్యావతారం ఎత్తినటువంటి యేసుక్రీస్తు ఆయన తన పరిశుద్ధ రక్తముతోనూ జీవజలముతోనూ మనపై చూపిస్తున్న ఈ కరుణ ద్వారా, ఈ ప్రేమ ద్వారా మనము మన బలహీనతలో చేసినటువంటి సకల పాపముల నుండి కూడా ఆయన మనల్ని విడిపించును. ఎందుకంటే నెంబర్ 1, ఆయన ప్రక్క నుంచి స్రవించిన నీటితో ప్రియులారా మనకి జ్ఞానస్నానము అనేటువంటి
పరిశుద్ధాత్మను మనకు ప్రసాదించి, ఎందుకంటే నీరు పరిశుద్ధాత్మకు సూచన ప్రియబిడ్డలారా. మీకు తెలుసు పరిశుద్ధాత్మకి బైబిల్లో 5 సూచనలు ఉన్నాయి. ఒకటి నీరు, రెండవది పావురం, మూడవది గాలి, నాలుగవది అగ్ని, ఐదవది నూనె. ఈ 5 సూచనలు ఉంటే నీరు బిడ్డలారా పరిశుద్ధాత్మకు సూచన. అందుకే యేసుక్రీస్తు నీటితో జ్ఞానస్నానం పొందుకున్నారు. అందుకే నికోదేమోతో మాట్లాడుతున్న ప్రభు అన్నాడు, ఒకడు నీటి వలనను ఆత్మ వలనను నూతన జన్మము పొందిన ఎడల పరలోక రాజ్యములో ప్రవేశించుడు. అందువలన ప్రియబిడ్డలారా, ఈ యేసుక్రీస్తు ఈ దివ్యకారుణ్య మూర్తి పిక్చర్ ద్వారా మనకు తెలియజేస్తున్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, రక్షణ కోసము ఒక వ్యక్తి నీటి ద్వారా జ్ఞాన స్నానము పొందవలయును. ఇది చక్కగా అపోస్తలులు కూడా తన బోధనలు తెలియచేసి ఉన్నారు. నీటి ద్వారాను ఆత్మ ద్వారాను ఒక వ్యక్తి రెండవ జన్మము, నూతన జన్మము పొందవలయును. ఇది మొదటి అంశం. రెండవది రక్తం ప్రియబిడ్డలారా. ఆ రక్తము మానవులందరి పాప పరిహారార్థమై చిందబడిన ఆయన నూతన నిబంధన యొక్క రక్తము, నూతన ఉటంపడిగా. అందువలన పాపములో పడిపోయినటువంటి మనుషులని ప్రియబిడ్డలారా యేసు తన రక్తముతోనే కడిగి శుద్ధి చేశారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలను చదువుతూ ఉన్నాము, ఆయన జంతువుల యొక్కయు మేకల యొక్క రక్తమును తీసుకొని పోలేదు. ఆయన అతి పవిత్రమైన స్థలం ప్రవేశించినప్పుడు తన సొంతం రక్తమే ఆయన తీసుకొని పోయి మనందరి కొరకై శాశ్వతమైనటువంటి ఒక పాప పరిహారార్థ బలి ఆయన అర్పించాడు. అందువల్ల ఈరోజు నీవు కానీ నేను కానీ ప్రత్యేకమైనటువంటి ఒక రక్తముతో కూడిన జంతువుల పశువుల బలి అర్పించే అవసరము లేదు. యేసుక్రీస్తు మన కోసం చెందినటువంటి ఆ పరిశుద్ధ రక్తము మనందరిపై ఆయన ప్రక్షాళన చేసి మనల్ని సకల పాపముల నుండి ఆయన కడిగి శుద్ధి చేసి నీతిమంతులుగా తన తండ్రి రాజ్యానికి మనల్ని అర్హులుగా చేశారు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన ఈ యేసుక్రీస్తు డివైన్ మెర్సీ నొవేనాలో మనం పాల్గొంటున్నప్పుడు, ఈ పటము మనము వెనరేట్ చేస్తున్నప్పుడు, ఈ పటమును మనం గౌరవించినప్పుడు, మనం సన్మానించినప్పుడు, మనం భక్తితో ముద్దుపెట్టినప్పుడు, ఆ పటం ముందు మోకరించి మనము మధ్యాహ్నం 3 గంటలకి దివ్యకారుణ్య ఆరాధనలో, దివ్యకారుణ్య జపమాల మనం పాల్గొన్నప్పుడల్లా గుర్తుంచుకోండి, ఈ రక్తము ద్వారానే, ఈ జలము ద్వారానే నీకు రక్షణ ఆయన ప్రసాదించి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరా, మీ ఇంట్లో ఈ దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు పటము లేకపోతే ఒక పటాన్ని మీరు కొనుక్కోండి. మీకు రిలీజియస్ ఆర్టికల్ షాపులో మీకు ఈ పటము అవైలబుల్గా ఉంటుంది. ఒక పటము కొనుక్కొని మంచిగా ఫ్రేమ్ చేపించి మీ ఇంట్లో పెట్టండి. మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వారం పునరుత్థానము ఈస్టర్ ఆదివారం మొదలుకొని వచ్చే ఆదివారం వరకు, అనగా ఈ నెల 24వ తారీఖు వరకు మీరు ఈ పటం ముందు మీరు మీ కుటుంబ సభ్యులు మోకరించి బిడ్డలారా మధ్యాహ్నం 3 గంటల దివ్య కారుణ్య జపమాల ప్రార్థన మీరు చెప్పండి. ప్రత్యేకమైన దేవుని కృపలు, దేవుని కరుణలు, ఆయన ప్రేమలు మీరు మీ కుటుంబము నడిపించబడతారు. నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు సిస్టర్ ఫస్ట్ తెలియజేసినటువంటి అన్ని వాగ్దానాలకి మీరు మీ కుటుంబము అర్హులుగా మారతారు. ఈ విశ్వాసముతో మనం ఇప్పుడు దివ్య కారుణ్య జపమాల ప్రార్థన చేయబోతూ ఉన్నాము. ప్రియబిడ్డలారా, మనము చాలా భక్తితో విశ్వాసముతో ఈ జపమాల పాట పాడుకుంటూ మనము చేయబోతూ ఉన్నాము. అందువలన మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో సాధ్యమైతే వారిని కూడా పిలిపించుకొని ఈ టీవీ స్క్రీన్ ముందు మీరందరూ కూడా మోకరించండి. మనము ఈ దివ్యకారుణ్య జపమాల ప్రార్థనలో పాల్గొంటూ ఆ రక్తం మాపై చిలకరించబడాలని, మా కుటుంబ సభ్యులపై చిలకరించబడాలని, ఆ జీవజలం మీపై చిలకరించబడాలని, మీ కుటుంబ సభ్యులపై చిలకరించబడాలని, ఆ నీటి వలన ఆ రక్తం వలన మనము పరలోక రాజ్యానికి వారసులుగా చేరాలని మన విశ్వాసముతో భక్తితో ఈ జపమాల ప్రార్థన
మనం చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు దివ్యకారుణ్య జపమాల ప్రార్థన చేయబోతున్నాం. సాధ్యమైతే మీరు మోకరించి చేతిలో జపమాల ఎత్తి పట్టుకుంటూ మాతో కలిసి ఆత్మలు ఏకీభవించి మీరు ప్రార్థించండి. మనమందరం కలిసి లోకవ్యాప్తంగా ఏకీభవించినప్పుడు తప్పక దేవుని కృప, దేవుని కరుణ మనందరిపై ఆయన కృమ్మరిస్తారని నమ్మకముతో మనం ప్రార్థిద్దాం. ప్రారంభ ప్రార్థన. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన నీ కృపావరము మీ ద్వారా సర్వ జగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవహించినది. జీవ ఓటయైన ఓ దేవా, ఎడదగని దేవకృప విశ్వప్రపంచాన్ని ఆవరించి నీ సర్వసాన్ని మాలో కురిపించండి. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచూ ఉన్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచూ ఉన్నాము. యేసు తిరుహృదయం నుండి జీవ ఓట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచూ ఉన్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారి మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పొంతియుస్ పిలాతుని అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పించున్నాము తండ్రి. బిడ్డలారా, ఈ మొదటి గుర్తులో దాదాపు 6300 కుటుంబాలు మా రోసరీ మధ్యస్థ ప్రార్థనలో చేరి లోకవ్యాప్తంగా 100 గ్రూపులలో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ మొదటి గుర్తు మనం ప్రార్థిస్తూ ఉండగా ఈ మధ్యస్థ ప్రార్థన చేస్తున్న కుటుంబాలన్నిటిలో దేవుడు తన కృపను, కరుణను ప్రవహింపచేయాలని, మమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి తెలుసో తెలియక చేసిన పాపములన్నీ కూడా ఆ కృపాసాగరములో కడిగి మన్నించాలని మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి స్వామి అని మనము ఈ పాటను పాడుకుందాం. దుఃఖపూరితమైనా ఈ
శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను మా కుటుంబాల మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పిస్తున్నాము తండ్రి. బిడ్డలారా, ఈ రెండో గుర్తులో పరిశుద్ధ పాపగారు పోప్ ఫ్రాన్సిస్ మొదలుకొని సకల కార్డినల్స్ని, ఆర్చ్ బిషప్పులను, బిషప్పులను, గురువులను, మఠకన్యలను, దేవుని సేవ కోసం అంకితం చేయబడినటువంటి బిడ్డలందరినీ మనం సమర్పిస్తాం. అలాగే కత్తోలిక శ్రీ సభలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసం సమర్పించుకుందాం. ఈ కత్తోలిక శ్రీ సభ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కరుణ వలన విశ్వాసములో, వాక్యములో బలపడి దేవుని ఆత్మలో జీవింప ప్రభువా మా మీదను, మా సంఘం మీదను, దయగా శ్రీ సభ మీదను దయగా ఉండండి అని మనం ప్రార్థిద్దాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా శ్రీ సభ మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాప పరిహారార్థము మీకు సమర్పించున్నాము తండ్రి.
ప్రియబిడ్డలారా, ఈ మూడో గుర్తులు లోకవ్యాప్తంగా, మరి ముఖ్యంగా మన భారతదేశంలో క్రైస్తవులకి, క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవ సేవకులకి విరుద్ధంగా ఎన్నో రకరకాల నిందలు, అవమానాలు, హత్యలు, మరణము, ప్రమాద పరిస్థితిలోనే ఉన్నారు. దేవుని యందు నమ్మకం లేకుండా దేవుని నమ్మిన వారు కూడా తరచుగా పాపాంతకారంలో జీవిస్తూ ఉండగా, దేవుని నిందిస్తూ ఉండగా, దేవుని సేవకుల్ని అవమానపరుస్తూ ఉండగా, బైబిల్ని తగలబెడుతూ ఉండగా, ఎన్నో రకరకాల విధంగా దేవుణ్ణి హింసిస్తూ ఉండగా, ఈ మూడవ గుర్తులో ప్రభువా మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి అని మనం ప్రభు సన్నిధిలో కరుణను వేడుకుంటూ పాడదాం. పూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైనా యేసుని శ్రమలను చూచి మా మీదను సకల పాపాత్ముల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను
దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము తండ్రి. బిడ్డలారా, ఈ 4 గుర్తులు మన కుటుంబాల నుండి మరణించినటువంటి పూర్వీకుల, తల్లిదండ్రుల, బంధువుల ఆత్మహత్య విశ్రాంతి కోసం మనం ప్రార్థిద్దాం. మరి ముఖ్యంగా ఎంతోమంది కరోనా మహమ్మారి వలన మంచి మరణం పొందలేక పాప సంకీర్తనం చేయకుండా బహుశా పాపవస్తులు మరణించి ఉండవచ్చు. ఉద్ధరణ స్థలములో ఉన్న ఆత్మలందరిపై దేవుడు కరుణను, కృపను చూపెట్టి వారందరినీ ఆ ఘోరమైన దండన స్థలం నుండి విడిపించి దేవుని యొక్క అక్షయ సౌభాగ్యములో వారిని కూడా వారసులుగా చేర్చమని మా మీదను సకల ఆత్మల మీదను దయగా ఉండండి ప్రభువా అని ఈ 4 గుర్తులో ఈ జపమాల పాటను పాడుకుంటూ మనం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. దుఃఖపూరితమైన
యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మీదను సకల ఆత్మల మీదను దయచూపుము ప్రభువా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము తండ్రి. బిడ్డలారా, ఈ చివరి గుర్తులో మత్తయి సువార్త 18:14 ప్రకారం నా ఇచ్చిన వారిలో ఏ ఒక్కడు కూడా నాశనమగుట పరలోకమందున నా తండ్రి చిత్తం కాదు అని తెలుసుకునుడు అని యేసుక్రీస్తు పలికాడు. ఆయన పోలికలో సృష్టించబడిన మానవులందరూ రక్షింపబడాలని దేవుని అభిలాష. అందువల్ల ఈ చివరి గుర్తులో మా మీదను సకల మానవాళి మీదను భూప్రపంచములో మనుషులు ఎక్కడ నివసిస్తూ ఉన్నా దేవుని కృపా ప్రకాశం, దేవుని కరుణా ప్రకాశం వారందరి మీద కృంభరించాలని ఈ చివరి గుర్తులో మనం ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసుని శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన
శ్రమలను చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సకల మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తివంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రార్థించుదము. శాశ్వతుడైన దేవా, అనంత కృపా సంపూర్ణుడా, అంతులేని కనికరము గల తండ్రి, మా మీద మీ కరుణను అధికము చేయండి. తద్వారా మేము కష్ట సమయములోను నిరాశ నిస్పృహల గడియలను కూడా మీ కరుణను కృపణము పొందగలుగుదముగాక. ప్రియబిడ్డలారా, మనము ఈ దివస ప్రసాద ఆశీర్వాదము స్వీకరించబోతున్నాం. సాధ్యమైతే 2 చేతులు ఎత్తి పట్టుకుంటూ గాయక బృందము ఈ చివరి 2 లైను ఆరాధన పాట పాడుతుండగా కలిసి పాడుకుంటూ ఇది విశ్వప్రసాద ఆశీర్వాదం స్వీకరించడానికి మనము సిద్ధపడతాం. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడి నడిపించునుగాక. చేతులపైకి లేపి హల్లెలూయా పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు కృప కరుణ కోసం కోరుకుంటూ ఈ బలి అర్పించడానికి ఎంతో సంతోషముతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన వారు for the departed soul of Amarlapudi Bhagyamma, mass offered by daughter Amarlapudi Leena and granddaughters Dr. Prafulla and Dr. Kamala,
For God's mercy upon the departed soul of Boga Maria Karunakumar, Mass offered by Boga Arogyam and her family. Mass offered for the departed soul of Golamari Mareddy, Golamari Shorilamma, Golamari Inna Reddy, Boypati Raga Reddy, Gade Inna Reddy, and Raya Mareddy. Mass offered by a devotee. Thanksgiving Mass for all the blessings showered upon the family. Mass offered by Gade Lucy Rani and her family members. Mass for the Almighty God's blessings and protection on all the family members, friends and relatives, and all the humanity from all the diseases and virus infections. For God's peace on Russia and Ukraine, Mass offered by Kenneth Joseph Holt and her family members. For the eternal rest and peace for the departed soul of Tumma Rojamma, Mass offered by Lily Mary. Thanksgiving Mass and for God's blessings and for the special intentions to be fulfilled, and for the blessings upon Father Benny S. Swedi and the Divine Word Retreat Center, Eluru, Mass offered by P. Vijaya Kumar. Thanksgiving Mass for all the blessings and also for the personal intentions, Mass offered by Shamala Raipureddy, Sujata, Tejaswini, and Tarun. For the good health, spiritual growth, family blessing, and protection of Father Benny S. Swedi and the team of Divine Word Retreat Center, Eluru, Mass offered by D. Vijay Kumar and Swarna and her family. Mass offered by P. Sanjeev Rao Shushila for the good health, peace in the family, and for God's help in the construction of the new home from the beginning to the end. Mass offered by the family. Thanksgiving Mass offered to Divine Mercy Jesus to the Immaculate Heart of Mary for the good health and for safe return journey from Valankani pilgrimage. Mass offered by Y. Rajesh and her family. For God's divine mercy upon Emmanuel, Mass offered by Sheila John and her family. For God's divine mercy be upon all the family members in the family, Mass offered by Sheila John and her family. Thanksgiving Mass offered by Regina Inna Reddy and Nikhil Reddy. Thanksgiving Mass offered by Prabhagar Reddy, Roja, and Akhil Reddy. Thanksgiving Mass and for the good health by Deepika, Bala, Joji Reddy. Thanksgiving Mass offered by Paulina, Shaw Reddy, Saumya, and Vinesh Reddy. Thanksgiving Mass for the blessings of the family members, for Akhil to get a good job, and for the special intentions, peace in the family, offered by Jose Mary and Das Reddy. For a spiritual growth, anointing, healing, and blessings offered by Supriya Bala Shaw Reddy. For the birthday blessings upon Ritvik and for God's knowledge and wisdom, Mass offered by Thirumal Reddy, Jyoti Reddy. Ritvik, wish you a very, very happy birthday. ఈ పరిశుద్ధ బలి పూజలో స్పెషల్లీ మీకోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీకు మంచి భవిష్యత్తును ఏర్పరచాలని, మీ కుటుంబంలో శాంతి సమాధానమును, మీ ప్రార్థన ఆలగించాలని ఈ పరిశుద్ధ బలి పూజలో ప్రత్యేకంగా మీకోసము ప్రార్థన చేస్తున్నాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, లోకవ్యాప్తంగా ఎంతోమంది మీరు ఈ పరిశుద్ధ బలి పూజలో ఆన్లైన్లో అటెండ్ చేస్తూ ఉన్నారు. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ అందరి విన్నపాలను, మీ అందరి ప్రార్థనలను భక్తితో విశ్వాసముతో ఆ భగవంతుని పాదాల చెంత సమర్పించుకుంటూ దివ్యకారుణ్యమూర్తి యేసుక్రీస్తు కరుణను, కృపను మనము నిండుగా దండుగా పొందాలని భక్తితో ఈ బలిని మనం అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనా మమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియబిడ్డలారా, దివ్యకారుణ్య నవీన ప్రార్థనలో మనము దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి కృపా కరుణ ప్రవాహమును గురించి మనం ధ్యానించుకుందాం. ఈ బలిని మనం అర్పిస్తూ ఉండగా
ఈటచే పొడిచి తెరబడిన యేసుక్రీస్తు హృదయం నుండి ప్రవహించిన ఆ జీవజలముతోనూ ఆ రక్తముతోను దేవా నన్నును నా కుటుంబాన్ని కడగండి అని వినయముతో వినమ్రతతో మనం ప్రార్థిద్దాం. మన పాపములన్నీ ప్రభు ఎదుట ఒప్పుకుంటూ మనం ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతును, వాక్కు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహుపాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి మన పాపములు, దోషములు కృపతో కనికరముతో మన్నించి మనలను నిత్య జీవమునకు నడిపించునగాక. ఆమేన్. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. క్రీస్తువా మాపై దయ చూపుము. క్రీస్తువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. ప్రభువా మాపై దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు వివిధ జాతి ప్రజలను నీ నామ సంకీర్తనమందు ఏకము చేయుచు ఉన్నాము. జ్ఞానస్నానం ద్వారా నూతన జన్మ పొందినవారు విశ్వాసమందును ప్రేమయందును ఐక్యమగునట్లు కృప చూపుము. గాయపడిన నీ తిరుహృదయం నుండి ప్రవహించిన జీవజలముతోనూ పవిత్ర రక్తముతోనూ ఈ బలిలో పాల్గొనే బిడ్డలని కడిగి నీ కృపకు యోగ్యులుగా మార్చండి. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము వచనములు 11 నుండి 26 వరకు. సొలొమోను మండపం వద్ద వాడు పేతురు, యోహానులను అంటిపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి పరుగెత్తి వారి యొద్దకు పోయిరి. పేతురు వారిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరేలా దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేలా ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేత కానీ భక్తి చేత కానీ ఈ మనుషుని నడిపించితిమని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వీకుల యొక్క దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచియున్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. ఆయన పవిత్రుడు, నీతిమంతుడు అయినను మీరు ఆయనను నిరసించితిరి. యేసుని విడుదల చేయమనుటకు బదులు మీరు నరహంతని విడుదల చేయమని అడిగితిరి. కనుక జీవనకర్తను మీరు చంపి ఉన్నారు. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలగజేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహము మీ అజ్ఞానం వల్లనే జరిగినదని నాకు ఇప్పుడు తెలియను. తన మెస్సయా బాధలు పడవలెనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఇట్లు నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభువు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. మీకై నియమింపబడిన మెస్సియా అను యేసును అప్పుడు ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినది అంతయు నెరవేర్చు కాలము వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలెను.
ఏలయన ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపెను. అతడు చెప్పినదంతయు మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పెడు దానిని వినని వాడు ఎవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడెను అని మోషే చెప్పెను. సామువేలు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించి ఉండిరి. దేవుడు మీ కొరకే తన ప్రవక్తల ద్వారా వాగ్దానములు చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధన అంతయు మీరు భాగస్వాములు. నీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు ఆ నిబంధన జరిగెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వం నుండి మరలునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హైలెస్స 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. ఓ యేసునాథ రమ్ము వేగమే మమ్ము బ్రోవగా ఈ ధరలో వినిపించుమయా నీ పలుకులను, నడిపించుమయా నీ మార్గములో. హైలెస్స 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. గలిలయ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్య ప్రేమ మార్గమును. గలిలయ గట్టున పేతురు పడవెక్కి బోధించినావయ్య ప్రేమ మార్గమును. నా చిన్ని నావకు చుక్కానివై నిలచి, నా చిన్ని నావకు చుక్కానివై నిలచి సాక్షిగా నిలుపుము యేసయ్యా, సాక్షిగా నిలుపుము యేసయ్యా. హైలెస్స 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. హైలెస్స 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 హల్లెలూయా హల్లెలు హల్లెలు హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 24వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 36 నుండి 48 వరకు. వారు ఇట్లు ముచ్చటించుచుండగానే యేసు వారి మధ్య నిలిచి మీకు శాంతి కలుగునగాక అనను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనస్సులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయనని, నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇట్లు పలికి
వారికి తన చేతులను కాళ్ళు చూపగా వారు ఆనందించి ఆశ్చర్యచకుల భయభ్రాంతులై విశ్వసింతురైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి. యేసు దానిని తీసుకుని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనల గ్రంథములోను నన్ను గురించి రాయబడినవి అన్నయ్యు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పను. అప్పుడు లేఖనములను అర్థమగునట్లు వారికి బుద్ధి వికాసము కలుగజేసి ఇట్లు చెప్పను. క్రీస్తు కష్టములు అనుభవింపవలయుననియు మూడవ రోజు మృదులో నుండి లేవనెత్తబడననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణ ప్రకటించవలయుననియు రాయబడి ఉన్నది. వీరికి అన్నిటికీ మీరే సాక్షులు. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. బిడ్డలారా, మనం ఇప్పుడు అర్పణ వేళలో ప్రవేశిస్తూ ఉన్నాం. గాయక బృందము అర్పణ గానం పాడుతూ ఉండగా నిశ్శబ్దంగా మీరందరూ కూడా ఈనాడు మీరు పెట్టించిన పరిశుద్ధ బలిభోజ ఉద్దేశ లక్ష్యాలను, అలాగే నొవేనాస్లో మీకున్న ప్రత్యేకమైనటువంటి ఇంటెన్షన్స్ని మనసు తలంచుకుంటూ ప్రార్థనలో ఉండండి. అందమైన జీవితం దేవాని కానుక, ఈ జీవన కుసుమం నా ప్రేమ కానుక. ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, ఆదరముతో స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవాని కానుక. తీయనైన తేనెలొలికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. తీయనైన తేనెలొలికి మనసునిచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిలో నాటావు. జీవితములో ప్రేమనంతా నీకు అర్పింతు, జీవితములో ప్రేమనంతా నీకు అర్పింతు. నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు, నాదు హృదిలో శాశ్వతంగా నీవు జీవించు, నీవు జీవించు. అందమైన జీవితం దేవాని కానుక, అందమైన జీవితం దేవాని కానుక. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి
సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియబిడ్డల రెండు చేతులు జోడించి నవదిన నవేన దివ్య కారుణ్యమూర్తి కరుణ కోసం ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ బలిభోజులు అప్పద్రాక్షరసములు కానుకగా సమర్పించుకుంటూ మీరు పెట్టించిన పరిశుద్ధ బలిభోజు ఉద్దేశ లక్ష్యాల కోసమే ప్రార్థిస్తూ ఉన్నాం. లోకవ్యాప్తంగా దేవుని కృప, దేవుని కరుణ వ్యాపింపచేయాలని పునీత సిస్టర్ ఫౌస్టినా గారి ద్వారా యేసుక్రీస్తు తెలియజేసిన రహస్యములు ఈ ఛానల్ ద్వారా అందరికీ మనం అందిస్తూ ఉండగా, ఈ వాక్యాన్ని ఆలగిస్తూ పూజలో పాల్గొంటూ నవేనాలో ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం ఈ బలి యోగ్యత ద్వారా దీవించబడునుగాక. దేవా, ఈ పూజలో పాల్గొంటూ ఉండగా ఈ బలిపీఠం నుండి నీ కరుణ ప్రవాహము ఈ మాసంలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డ ఇంటికి చేరునుగాక. ఆ పరిశుద్ధ రక్తముతో జీవజలముతో కడగబడి రోగులు స్వస్థత పొందుతున్నగాక, బంధకాలను విడుదల పొందుతున్నగాక, కన్నీటితో ప్రార్థన చేస్తున్న వారి కన్నీరు తుడిచివేయబడునుగాక. ఈ బలి ద్వారా ఆత్మీయ శక్తిని, బలమును అందరూ పొందుతురుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఏలిన వారు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తిగల ఓ నిత్య సర్వేశ్వర, మా పాస్క యేసుక్రీస్తు ఉత్థానమైన ఈ కాలములో నేను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా లోకము యొక్క పాపములు పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల ఆయనే. ఆయన తన మరణము చేత మన మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునరుజ్జీవమును ప్రసాదించును. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో ఉత్పొంగుచు నిన్ను స్తుతించుచూ ఉన్నారు. కావున దూతలతోనూ అరిదూతలతోనూ ఏకమై నిరంతరము నిన్ను కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున వేయించి వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. బిడ్డలారా, సాధ్యమైతే మోకరించి ఈ నడుపూజ సమయంలో పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిస్తూ ఉండగా ఆ దేవుని ఆత్మ మీ ఒక్కొక్కరి మీ కుటుంబాలను తన దగ్గరికి ఆకర్షించమని మన భక్తితో ప్రార్థిద్దాం. పావన పిత, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలకునుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము.
వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగని భోజనానంతరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సమ్మకమును మోకరించి ఈ దివ్యకారుణ్య నవేన ప్రార్థనలో పాల్గొని ఈ బలి అర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలేవారుగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీ కృపావరాలతో నడిపించమని ప్రతిమాలకొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పొలిమర జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ ఆత్మయందు వాక్యమందు స్థిరపరచు నడిపించండి. ఉత్థానమగుదమును ఆ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనుగరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. మరి ముఖ్యంగా ఈ బలిలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాలలో మరణించిన పూర్వీకుల కుటుంబ సభ్యుల ఆత్మ నిత్య విశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియమాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజీవములో భాగము దయచేయము.
మరి ముఖ్యంగా దేవా, ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించి మన ప్రార్థన సహాయం కోరిన కుటుంబాలందరినీ, బర్త్డే కొనియాడుతున్న బిడ్డని దీవించి ఆశీర్వదించండి. మేము కూడా ఒకరోజు మీ సన్నిధికి చేరి మీతో కలిసి నిత్యానంద అనుభవింతుము కాక. మా ఏలిన వారిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. 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 ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతులు చాచి పట్టుకుని భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయ అనుగ్రహం వలన ఈ బలి పూజలో పాల్గొనని బిడ్డలందరినీ, వారి కుటుంబాలను సకల ఆటంకముల నుండి, సైతాన ప్రభావాల నుండి, బంధకాల నుంచి విడిపించుము. మీ మోక్ష ఆనందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమును మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా అయోగ్యతలను పట్టింపక దివ్య కారుణ్యమూర్తి యేసుక్రీస్తునందు వీరికున్న భక్తిని, విశ్వాసము కటాక్షించండి. మీ చిత్త ప్రకారం వీరందరికీ, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో మన కొరకై ఇట్టచే పొడిచి తెరవబడిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులరు.
ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ఏదో పులకింత నా హృదయని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత నా హృదయని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. గోధుమ అప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమ అప్పం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచువేళ, నాలో ఆనందపు గేళ. ఏదో పులకింత నా హృదయని తాకినంత, పరము వీడియా పరమేశ్వరుడి నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత. ఏదో పులకింత. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు యొక్క కరుణ ప్రేమ లోకవ్యాప్తంగా మానవులందరికీ అందించటమే దివ్యకారుణ్య మహోత్సవ ఉద్దేశం. ఈ సందేశమే యేసుక్రీస్తు సిస్టర్ ఫౌస్టినా గారికి తెలియజేశారు. అందువలన మీరును నేను కూడా దేవుడు మనకిచ్చిన ఈ ఫాదర్ బెన్నీ ఎస్విడి అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సాధ్యమైనంత వరకు ఈ దివ్యకారుణ సందేశాన్ని మనం 10 మందికి అందజేస్తాం. ఇంట్లో కూర్చొని మీరు చేయగలిగే ఒక చిన్న సువార్త పరిచర్య బిడ్డలారా, మీ కాంటాక్ట్స్కి తెలిసిన వాళ్ళకి ఒక 10 మందికైనా రోజు ఈ వీడియోని యూట్యూబ్లో మీరు షేర్ చేయండి బిడ్డలారా. వాక్యం బాగుంది, ఆత్మీయ అనుభూతి కలుగుతూ ఉంటుంది అని 10 మందితో మీరు కలిసినప్పుడు, ఎన్నో రకరకాల మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ఒక్క దేవుని అంశం కూడా మీరు పంచుకుంటే బిడ్డలారా, పాపం వలన కుటుంబ సమస్యల వలన చీకట్లో ఉన్న ఒక ఇంటికి మీరు ఒక చిరు దీపము వెలిగించేవారుగా మారతారు, మీరు సువార్థికులుగా మారతారు. అందువలన ఈ నవేన ప్రార్థనలో పాల్గొని దేవుని యొక్క కృప కరుణ ప్రేమను అందరూ పొందుకునేలాగున బిడ్డలారా మీరు కూడా ప్రయత్నించండి. మనము కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం దేవుడు 30, 60, 100 ఫలింపచేస్తారు. వచ్చే ఆదివారం దివ్యకారుణ్య మహోత్సవం అండి, ద ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ ఆన్ ద 24th of this month సండే. అందువలన ముందుగానే మనం దానికోసం ప్రిపేర్ అవుతాం, సిద్ధపడతాం. మధ్యాహ్నము 3 గంటల ప్రార్థనలో, ఉదయకాల పరిశుద్ధ బలిపూజలో తప్పకుండా మనం పాల్గొందాం. వేచి నిలబడతామా చివరి ప్రార్థన కోసం.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్ము అక్షయ జీవిత అనంత కాలమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా తన కరుణతో ప్రేమతో నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత.